హలో హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ కిచెన్. ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి ధాబా స్టైల్లో థిక్ గ్రేవీతో ఆలు బఠానీ మసాలా గ్రేవీ ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ కర్రీ వచ్చేసి చాలా ఈజీగా తక్కువ టైంలోనే టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసి ఇలా కానీ ఒక్కసారి ప్రిపేర్ చేశారంటే మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా మాట్లాడకుండా ఇష్టంగా కడుపు నిండా తినేస్తారు. ఈ ఆలు గ్రేవీ వచ్చేసి చపాతీ, పూరి, జీరా రైస్ ఎందులోకైనా చాలా బాగుంటుంది. ఇకైతే రెసిపీలోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని మీడియం సైజు ఉన్న 2 టమాటాలు ఇలా కట్ చేసుకుని జార్లో వేసుకుందాము. నీట్గా క్లీన్ చేసుకున్న అల్లం ముక్కలు 2 ఇంచుల వరకు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 5 లేదా 6 వరకు పచ్చిమిరపకాయలు వేసుకుందాము. మిక్సీ మూత పెట్టేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పేస్ట్ ని పక్కకు పెట్టుకుందాము. నేను ఇక్కడ ఉడికించిన బంగాళదుంపలు 4 తీసుకున్నాను. నేను ఇక్కడ ఫ్రెష్ బఠానీలు 2 కప్పుల వరకు తీసుకుంటున్నానండి. మీరు కావాలంటే ఫ్రోజన్ బఠానీలైనా తీసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ హింగువ వేసుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలి దోరగా. నేను ఇక్కడ ఉల్లిపాయ యూజ్ చేయట్లేదండి. మీరు కావాలంటే ఒక ఉల్లిపాయ కట్ చేసుకుని వేసుకోండి. ఈ కర్రీకి ఉల్లిపాయ లేకుండా వండితేనే టేస్ట్ బాగుంటుంది. ఇలా దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోవాలి. 1 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత టమాటా, అల్లం ఇవన్నీ పేస్ట్ చేసుకున్నాం కదండి, ఆ పేస్ట్ ని ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి. మనం వేసుకున్న మసాలా అంతా కూడా చక్కగా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకుని ఒక 2 మినిట్స్ వరకు మగ్గించుకుందాము. 2 మినిట్స్ మగ్గించుకున్న తర్వాత మనం తినే కారాన్ని బట్టి కారం వేసుకుందాము. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేస్తున్నాను. కారం వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకుని ఒక 2 మినిట్స్ వరకు మగ్గించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత చూసారు కదండి, మనం వేసుకున్న ఆయిల్ అనేది పైకి తేలుతుంది. ఇప్పుడు ఇందులో బఠానీలు వేసుకుందాము. బఠానీలు వేసుకున్న తర్వాత మసాలా అంతా కూడా బఠానీలకు పట్టేటట్టుగా ఒకసారి గరిటెతో కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకుని మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఫ్రెష్ బఠానీలు తీసుకున్నాను కాబట్టి ఒక 5 మినిట్స్ అయినా ఉడికించుకోవాలి. ఫ్రోజన్ బఠానీలు అయితే 2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా 5 మినిట్స్ మగ్గించుకున్న తర్వాత ఉడికించిన బంగాళదుంపలు వేసేసుకుందాము. బంగాళదుంపలు వేసుకునేటప్పుడు చేత్తో మెదుపుకుని వేసుకోవాలి. బంగాళదుంపలు ఇలా మెదుపుకుని వేసుకోవడం వల్ల చక్కగా థిక్ గ్రేవీ అనేది వస్తుంది. బంగాళదుంప వేసుకున్న తర్వాత ఒకసారి చక్కగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులో కర్రీకి సరిపడినంత వాటర్ వేసుకుందాము. నేను ఇక్కడ 1 గ్లాస్ వరకు వాటర్ వేస్తున్నాను. వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుందాము. అలాగే ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూద్దాము. ముందు వేసుకున్న సాల్ట్ సరిపోలేదండి, ఇప్పుడు కొద్దిగా వేసుకుందాము. ఇప్పుడు మూత పెట్టేసుకుని 3 మినిట్స్ వరకు కుక్ చేసుకుందాము. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ 3 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత చూసారు కదండి, కొద్దిగా దగ్గర పడింది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకుందాము. గరం మసాలా వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకుందాము. చూసారు కదండి, గ్రేవీ అయితే చక్కగా వచ్చింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక బౌల్లోకి తీసుకుందాము. చూసారు కదండి, వేడి వేడిగా ఆలు పచ్చి బఠానీ మసాలా గ్రేవీ అయితే చక్కగా రెడీ చేసేసుకున్నాము. చపాతీ, పూరి, పుల్కా, జీరా రైస్ ఎందులోకైనా చాలా రుచిగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే రెసిపీ నచ్చితే కనుక లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు.